కొలుకుపూడి శ్రీనివాసరావు తిరువూరు నుంచి తొలిసారిగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు అధికార టీడీపీకే ఆయన కొరకరాని కొయ్యగా మారినట్టు కనిపిస్తుంది. ఏకంగా పార్టీకి ఆయన అల్టిమేటం జారీ చేయడంతో రాష్ట్రమంతా అలజడి రేగింది. అనేక రకాలుగా చర్చోపచర్చలకు ఆయన వ్యవహార శైలి కారణమైంది. కానీ అక్కడికి ఆయన 48 గంటల పాటు గడువిచ్చినప్పటికి కూడా రాజీనామా చేసేందుకు మాత్రం ఆయన సిద్ధపడలేదు. ఆ రకంగా కొలుకుపూడి శ్రీనివాసరావు వెనకడుగు వేసినట్టుగా అంతా భావిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికే అల్టిమేటం జారీ చేసి 48 గంటల్లోగా ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి అనేటువంటి నాయకుడిని సస్పెండ్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేసినటువంటి కొలుకుపూడి మీద చర్యలు తీసుకోవడానికి టీడీపీ నాయకత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటికే కొలుకుపూడి మీద నెట్టెవ రఘురాం, కేశినేని చిన్ని, అదేవిధంగా సత్యనారాయణ రాజు వీళ్ళందరితో కూడినటువంటి కమిటీ రిపోర్టు చంద్రబాబుకి చేరింది. చంద్రబాబు కూడా వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి కఠినమైనటువంటి చర్యలు తప్పవు అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. పార్టీ అధిష్టానాన్నే హెచ్చరించేందుకు వెళ్ళినటువంటి వ్యక్తుల మీద ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఉపేక్షించే అవకాశమే లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ నాయకత్వం సూటిగా కొలుకుపూడి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తను రాజీనామా చేస్తానని 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించినటువంటి కొలుకుపూడి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధపడలేదు. 29వ తారీఖు ఉదయం 11 గంటలతోటే ఆయన పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. తిరువూరులో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు ఆస్కారం ఇచ్చింది. తిరువూరు సెంటర్లో పెద్ద స్థాయిలో పోలీసులు కూడా మోహరించి ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా అక్కడ పహారా కాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో కొలుకుపూడి కాసింత ఒక అడుగు వెనక్కి వేసి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ అధిష్టానం ఆయన మీద సీరియస్గా స్పందిస్తే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అన్న దాని మీద ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి గతంలోనే కొలుకుపూడి మీద కఠిన చర్యలు తప్పవు అంటూ టీడీపీ నాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది. అనేక రకాలుగా రూమర్లు కూడా రిలీజ్ చేసింది. కానీ అవి ఏమీ ఆచరణలోకి వచ్చేసరికి కనిపించలేదు. కొలుకుపూడిని పిలిచి క్రమశిక్షణా సంఘం వివరణ కోరి అంతటితో మాత్రమే సరిపెట్టేసింది. ఇప్పుడు కూడా ఏం చేస్తారు అన్న దాని మీద ఆసక్తికర చర్చ సాగుతుంది. కొలుకుపూడి మీద నిజంగానే సస్పెన్షన్ వేటు వేస్తే ఆయన తిరగబడే ప్రమాదం ఉంది అంటూ టీడీపీ నాయకత్వం ఆలోచిస్తుంది. కొలుకుపూడి తిరగబడితే ఆ తర్వాత ఆయన చేసేటువంటి రచ్చ ఏ స్థాయిలో ఉంటుంది అన్న దాని మీద టీడీపీ నాయకత్వం మల్లగొల్లాలు పడుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా రఘురామకృష్ణరాజు నరసాపురం నుంచి ఎంపీగా వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి పక్కలో బల్లెలో మారినటువంటి చందాన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కొలుకుపూడి మారుతారా అనేటువంటి అనుమానం టీడీపీ నాయకత్వాన్ని వేధిస్తుంది. నిజంగా సస్పెన్షన్ వేటు విధిస్తే ఒక ఎస్సీ నాయకుడి మీద, అందులోనూ విద్యావంతుడైన నాయకుడి మీద, అదేవిధంగా ప్రశ్నిస్తున్నటువంటి నాయకుడి మీద వేటేశారు అంటూ ఆయన పెద్ద స్థాయిలో రచ్చకి దారి తీసేదానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించుకున్నట్టుగా టీడీపీ నాయకత్వం సందేహిస్తుంది. అందుకే కొలుకుపూడి మీద సూటిగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడలేదు. ఆయన ఎట్లా మెలికలు పెడతారు, ఆయన మెలికపూడిగా మారితే ఎలాంటి ప్రమాదం దాపురిస్తుంది, టీడీపీ పరువు ఎంత మేరకు పోతుంది అన్న దాని మీద స్పష్టత లేకపోవడంతో టీడీపీ నాయకత్వం కొలుకుపూడి మీద చర్యలకు జాప్యం చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. చివరి వరకు ఆయన హెచ్చరించి అలా ఇలాంటి చర్యలు ఉంటాయనేటువంటి రీతిలో బెదిరిస్తూ కాలయాపన చేసేదానికి తగ్గట్టుగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకు భిన్నంగా అడుగులేస్తే కొలుకుపూడి రియాక్షన్ ఎట్లా ఉంటుందన్న దాని మీదే ఇప్పుడు టీడీపీ నాయకత్వం మళ్ళా గొల్లాలు పడుతున్నటువంటి తరుణంలో ఈ వ్యవహారం మరికొద్ది రోజుల పాటు కొనసాగేదానికి ఆస్కారం ఉంటుందని తిరువూరు నేతలే కాకుండా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నాయకత్వం భావిస్తోంది.